ప్రేక్షక మహాశైలారా, మేము చెప్పే విషయము సావధానంగా వినండి. అదేమనగా ఈ షారోను బుర్రకథ దళం తెనాలి వారిచే ఈ బుర్రకథలు చెప్పబడుతున్నాయి. మరి మా పక్కన ఉన్నటువంటి వంతలు మరి శివ గారు, ఆయనది వినుకొండ. మా పక్కన ఉన్నటువంటి హాస్యం చెప్పేటువంటి హాస్య నటుడు రత్నకుమార్ గారు, ఆయనది పొన్నికల్లు. మేము ముగ్గురు కలిసి ఒక దళముగా ఈ బుర్రకథలు చెప్తున్నాము. శాంసన్ ఢిల్లీలా, యోసేపు చరిత్ర, దావీదు విజయం, క్రీస్తు జననము. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ అనుభవం కలిగి ఉన్నాము. అయితే మేము ఏ ఉద్దేశంతో ఈ కథలు చెప్తున్నామంటే, చాలామంది ప్రసంగాల ద్వారా ప్రజలు చెప్తున్నారు, కానీ జానపద కళలో మాత్రం బుర్రకథ రూపంలో చాలామంది చెప్పడం లేదు. అందుకని బైబిల్ చరిత్రలు చెప్పాలంటే, వినాలంటే బుర్రకథ రూపంలో వింటేనే అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో పాటలు, తర్వాత సంగీతము, ఈ డ్రమ్ రాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా చూసినటువంటి మీరు ఈ కథా కార్యక్రమాలను అనేకమైనటువంటి సభల్లో, మీటింగుల్లో కూడా చెప్పిస్తే చాలామంది వింటారు. ఈ కళ చూసినటువంటి వారు కూడా ఎంత అందముగా, ఆనందంగా ఉంటుందని శివనీయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక మా అడ్రస్సులు మరి తెనాలి, తర్వాత వినుకొండ, కొన్నికల్లు. కనుక మా ముగ్గురు అడ్రస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాము, 9849462523. ఈ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటాము. తప్పనిసరిగా పిలిపించి ఈ కార్యక్రమాలలో ఈ బుర్రకథలు చెప్పించుకుంటే మీకు చాలా మంచిదని మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తాము. ప్రియులారా, మేము 30 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికి చాలా బుర్రకథలు చెప్పాము, కానీ అవన్నీ వివరంగా చెప్పడానికి మరి చాలా గ్రామాలు, మరి గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత మరి ప్రకాశం జిల్లా, ఆ తర్వాత చిత్తూరు జిల్లా, కొన్ని ప్రాంతాలు, 4 ప్రాంతాలలో మేము ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాంతాలలో ఈ బుర్రకథ చెప్తున్నాము. కనుక మీరందరూ మరి సవినయంగా తెలుసుకుని మా కొరకు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి మీరు మమ్మల్ని పిలిపించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాము. నాకు దసరా సమయంలో మీరంతా ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి ఒక 3 రోజులు దేవుని వాక్యం వింటే బాగుంటుందని ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఫిలిం వేయిద్దామా లేకపోతే ఇంకేం చేద్దామా అనేస్తే దేవుడు బుర్రకథ వేయిస్తే గ్రామం అంతా వింటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. సరే మా సంఘస్థులను అడిగాను, ఏ బుర్రకథ వేయిద్దాము మీరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేకపోయారు. మీరే చెప్పండి అంకుల్ అన్నారు. సరే నేను ప్రార్థన చేసుకొని యేసేపు చరిత్ర, తర్వాత దావీదు చరిత్ర, సాంసనుది, క్రీస్తు, వీటన్నిటినీ వేసి ప్రార్థన చేసుకొని తీస్తే నాకు యేసేపు చరిత్ర వచ్చింది. దాన్ని బట్టి తెనాల్లో దానిలని మా మంచి సహోదరుడు ఉన్నారు, ఆయనకు ఫోన్ చేసి, అయ్యా నాకు బుర్రకథ చెప్పేవాడిని పరిచయం చేయమంటే జయరాజు గారు వాళ్ళని పరిచయం చేసి, దేవునికి స్తోత్రం, వాళ్ళు అనుకున్న సమయానికి మనకు సమయం ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి. చక్కగా వినిపించినందుకు సంఘం తరఫున వారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మళ్ళీ కలుసుకుందాం. ఈసారి ఎండాకాలంలో దేవుడు మనల్ని దీవిస్తే ఇంకొకసారి ఇంకొక ఇది చేస్తాం. మీకు అర్థమైందా యేసేపు చరిత్ర? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. బాగుందా? కథ బాగుందా? వాళ్ళు మన కొరకు భారంగా వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నలు, యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా బైబిల్ చరిత్ర, యేసేపు చరిత్ర ఇక్కడ బుర్రకథగా చెప్పబోతున్నాం. కనుక వినే వారందరూ కూడా ఆ భక్తుని యొక్క మరి ప్రేమ అనుభవాలు పొందుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయమని మీకు మనవి చేస్తూ, షారోను బుర్రకథ తెనాలి వారిచే ఈ బుర్రకథ కార్యక్రమం అందరికీ శుభమైన వందనాలండి. బుర్రకథ కాలేదా? ఇప్పుడే ప్రారంభం.
దేవానికి దేవుడను దేవానికి దేవుడను దేవానికి దేవుడను తిరుగాడు దురితులను దేవులాడి శుద్ధీకరింపను తిరుగాడు దుర్గమను దేవులాడి శుద్ధీకరింపను దేవలోకముల నేడి ధరణి అందవతరించిన దేవానికి దేవుడను దేవానికి దేవుడను దేవానికి దేవుడను కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల నాపిడి కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల నాపిడి కాలం కొనసాగుట కీడని కలము నీతిగా జించిన క్రీస్తు దేవానికి దేవుడను క్రీస్తు దేవానికి దేవుడను దేవానికి దేవుడను యోసేపు చరిత్ర ఏషియము చరిత్ర చాలా భక్తి స్టోరీ హిస్టరీ వినేవాడు కూడా చాలా ప్రేమతో అభిమానంతో వింటే చాలా మంచిదని మనం చేస్తూ ఉన్నాను. అందరూ అలాగే నేటి కాలంలో ఆనందంగా వినేటట్లే కనిపిస్తున్నారు. అంతేనంటవా? అయితే చెప్తున్నా విను. సోదరాంధ్ర వీరుల్లా గీతాది నృత్యముల తమ్ముల కలవినుడు మీరు నోరు పూస్తే చాలా మంచివాళ్ళు అవుతారు. అన్నయ్య మీరు ఎందుకు నోరు పోయారు? ఎందుకు పోయాలి? మీరు పూసేది ఏమిట్రా? మా ఊరు ప్రెసిడెంట్ దెబ్బకు నోరు పూసాడు. మీ ఊరు ప్రెసిడెంట్ గారు నోరు మూసాడా? ఎందుకని అన్నయ్య? అసలు మా ఊరు ప్రెసిడెంట్ సంగతి ఈ ఊరు జనం నన్ను చూసి అంతా నవ్వుకున్నారు అనుకున్నా, ఎంతో అప్పకు చెప్పుకున్నారు అనుకున్నా. ఈ ఊర్లో అసలు ఏం జరిగిందంటే ఊరియా, నేను మా ఆవిడ, నా భార్య, నా వైపు, మా నీవు నీ భార్య అన్నా కరెక్టే. అవును, భార్య అన్న వైపు అన్నది మొత్తం ఒకటే అర్థం తెలియనట్టయితే మేమిద్దరం కలిసి మా అత్తవారింటికి వెళ్ళాలి. మరి ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో బండి చెడిపోయింది. అవును, ఇక ఆ బండి దిగి నేను మా ఆవిడ చాలా గంటలు నిలబడి లెఫ్ట్ రైట్ దొక్కుకుంటూ నడిచిపోతాను మా అత్తగారింటికి. ఆ పొలాల్లో పనిచేసే ఆడవాళ్ళంతా మగవాళ్ళంతా నన్ను నా భార్యను చూసి ఒకటే ఎందుకంటే మనం రావడం ఈ ఊరు కొత్త కదా. అవును, వీళ్ళెవరు కొత్త వాళ్ళు ఏంటా ఎక్కడ నడిచి వెళ్తున్నారు ఏంటా మనం చెప్పుకోవడం సహజమే. అంతేకాదు ఆ చేను ఆసాం కూడా మా ఇద్దరు ఈ చర్చి కాడికి వచ్చాం. అసలు మమ్మల్ని చూడగానే ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా ఒకటి, ఊరంతా ఒకటి ఏం చెప్పుకున్నారో చెప్పరా కొంచెం. ఇద్దరు గురించి ఇట్లా మాట్లాడారు. ఏమన్నారబ్బా? చెప్పాలంటే భయం వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు. ఎందుకన్నా? వీళ్ళు కొనుగోలు పోయినప్పుడు మరి వాడు ఎవరన్నా అంటే కొనుక్కుంటారా? బాధపడరా? బాధపడతారు. ఆ మాట గుర్తులేక మమ్మల్ని నన్ను నా భార్యను కొట్టుకొని ఎంత మాట అన్నారు. ఏమన్నారు చెప్పరా నాయన? కొడితే 100 డబ్బులు తినేవాడిని, తిరిగితే 100 తిట్లు తినేవాడిని. ఏమన్నారు? కొట్టకుండా తిట్టకుండా ఇంతలో ఏమన్నారు చెప్పు. టైం వేస్ట్ అవుతుంది చెప్పరా. చెప్పినాకుండా నన్ను ఏమన్నారంటే ఈ ఊరు జనం, అక్కడ పొలాల్లో ఉన్న జనం, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా నన్ను మా ఆవిడ చూసి ఏమన్నారో తెలుసా? నేను మా ఆవిడ కలిసి వచ్చేటప్పుడు మా ఆవిడ అంట ఆడదంట, నేను మగండి అంటారా? ఎక్కడైనా
ఎక్కడైనా మగోడిని పట్టుకుని మగోడు అనక ఆడ మనిషిని పట్టుకుని ఆడ మనిషి అనక ఏమంటారా? అంటారా? విన్నారు కదండి. అవును. ఆడ మనిషిని ఆడ మనిషే అంటారు. అవును. మగవాడు మగవాడే అంటారు. అవును. మరి 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 మన ఆంధ్రదేశాన్ని ఆంధ్రదేశం అనక ఏ అప్పుల దేశం అంటారు? ఆంధ్రదేశమే అంటారు. అవును. ఆంధ్రదేశంలో ఇప్పుడు మీరు చెప్పబోయేది ఏ కథ? కుక్క తొమ్మిది నక్క ఎదురైంది, చెరువు కాలింది, చాపు చెట్టెక్కింది, కొంగ పోరాటం వచ్చింది అంటున్నారే కానీ మీరు చెప్పబోయే కథ ఇప్పుడు జనానికి తెలియదేంటిరా? చూడన్నయ్య, మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి కథ ఏమి లేదు. చెప్పేది విను. పరిశుద్ధ గ్రంథము ఆది కాండములో రాయబడినట్లు యేషోబు చరిత్ర బుర్రకథ మన పాస్టర్ గారు చెప్పబోతున్నాడు. నువ్వు అడావుడి పడకుండా అడ్డుపుల్ల వేయకుండా కథ సావధానంగా వినన్నాయి. వినేవారు ఏ విధంగా వినాలి ఆయన? ఏంటి మరి యేషోబు చరిత్ర చెప్పేటప్పుడు ఇక్కడ ప్రజలంతా ఏ విధంగా వినాలి అంటాం? ఎలా వినాలి? కళ్ళల్లో కథ, కడుపులో ఆకలి సోదా, టీవీలో సీరియల్ చూద్దాం పద. ఇప్పుడు దాకా మనం వచ్చే ముందు దాకా కూడా పాస్టర్ గారు చక్కగా వాక్యం చెబుతుంటే వచ్చినటువంటి తల్లిదండ్రులు భక్తులు అందరూ కూడా శ్రద్ధగా చెప్పేటువంటి పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చే టీవీ సీరియల్ అని చెబుతావేంటి? అలా కాదు నాయన, చెప్తున్నా విను. వినరా యోసేపు భక్తుని చరితం విన్న విందు నేను. భక్తుని చరితం విన్న విందు నేను. ఆంధ్ర కుమార దీన జనోద్ధార యాకోబు అందుచున్నవాడైన యాకోబు దీవెనలు పొంది ఉండేరా, ఆశీస్సులు పొంది ఉండేరా, ధనగరులతో ధనలు పుణ్యనాలున్నా ఇస్సాకునకు తనయులైన ఏసేవు యాకోబులు. ఇస్సాకునికి ఇద్దరు కుమారులు. అవును, ఏసేవు యాకోబు. అయితే వారిద్దరిలో కూడా దేవుడు యాకోబును బహుగా దీవించాడు. అవును, దీవించినప్పుడు దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి యాకోబు కానాను దేశమునకు వెళ్ళిన తర్వాత కానాను దేశంలో దేవుడు యాకోబును ప్రేమించి 12 మంది కుమారులను అతను అనుగ్రహించి ఉన్నాడు నాయన. 12 మంది కుమారులు. ఒక్కళ్ళైతే లూపులు, ఇద్దరైతే చూపులని వెంటబడే కుట్లుపుని అంటున్న వాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఇప్పుడు సంగతి కాదు చెప్పేది, శ్రద్ధగా అలాగా అయినా జనాభా పెరుగుదల కట్టడి చేయాలి అంటున్నారు పెద్దలంతా, ప్రభుత్వం వాళ్ళంతా. తెలివి తక్కువ వాళ్ళు నన్ను నడుపుకోవాలా. ఏమంటే జనాభా పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, వన సంపద తరిగిపోతుంది, జనాభాని అరికట్టాలని ఎట్టానే నన్ను అడుక్కోవాలా. అడుక్కోలేదేంటి? వాళ్ళు వచ్చి నన్ను సంప్రదిస్తే నా ఐడియా ఇస్తా. చెప్పేది అంటారా ఎన్ని మొహమా? చెబుతున్న జనాన్ని కట్టడి చేయాలంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు నా దగ్గరకు వచ్చి, ఆవిడ కుమార్ గారు జనాభా పెరిగిపోతుంది, వన సంపద తరిగిపోతుంది, వన సంపద పెరగాలి, జనాభా తరగాలి అంటే ఏం చెయ్యాలండి అని అడిగాడు ఆర్థిక శాఖ మంత్రి. నన్ను నేను ఊరుకున్నానా? ఏమండి, జన సంపద తరగాలి, వన సంపద పెరగాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఆడమగ కలిసి ఉంటే పిన్నిసి గుర్తులాగా పిల్లలు కంటేనమంటారు. అందుకని జనాభా తగ్గాలంటే ఆడవాళ్ళ మొత్తాన్ని ఆంధ్రాలో ఉంచి మగవాళ్ళ మొత్తాన్ని బీహార్లో అంటే సృష్టికి మూలం ఏంటో నువ్వు చెప్పే మాటకి.
జన సంపద తగ్గిందని నీ చెబుతాం. తలకాయ జరుగుద్ది. ఈ సంగతి తెలియకపోయాను. 12 మంది పిల్లలు కన్నాడు మా యాకోబు గారు. చూస్తే పొందేస్తారు. యాకోబునకు 12 మంది కుమారులు జన్మించి ఉన్నారు నాయన. ఆ 12 కుమారులు ఎంతమంది అనగా 12 మంది కుమారుల పేరు తెలుసా నీకు? పేర్లు చెప్తున్నా విని జాగ్రత్తగా. ఓకే. పెద్దవాడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖరు, జెబులూను, దాను, నఫ్తాలి, ఆషేరు, యోసేపు, బెన్యామీను. ఏ జేబులో లేదయ్యా. ఏయ్, జబ్బులో ఉండేది ఏంట్రా? జేబులో లోన్ అన్నాడే. జబ్బులోనా అన్నాడు. జేబులోనా? అయ్యా, ఈ విధముగా 12 మంది కుమారులను దేవుడు అనుగ్రహించాడు. అది దేవుని నియమావళిలో, దేవుని ధర్మంలో. పరలోకమందు ఉన్న దేవుడు యాకోబునకు 12 మంది సంతానమునిచ్చి పరలోక రాజ్యములో సింహాసనాలు 12 ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే వారిలో ఆ 12 మందిలో యోసేపు ఎలాంటి వాడనగా దైవభక్తి మర్యాదలు కలిగి ధనరతుండెనన్నా. పెద్దలు చూసిన తండ్రుల భావం చిన్నలు చూసిన తమ్ముల భావము మన్నన తానెంచు. దైవభక్తి మర్యాదలు కలిగి ధనరుచుండెనన్నా. అయ్యా, యోసేపుని యాకోబు గారాబంగా పెంచాడు. ఎందుకనగా సత్యమ అన్నలు వాళ్ళు చేసే క్రియలు మంచివి కానందువలన వాళ్ళు చేసే దుర్మార్గమైనటువంటి పనుల గురించి తండ్రి గారికి సమాచారం అందిస్తున్నప్పుడు అప్పుడు అన్నలందరూ కూడా కలిసి వీడు మన సమాచారాలనే నాన్నగారికి చేరవేస్తున్నాడు, వీడికి తగినటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంలో ఆలోచన చేస్తూ ఉండగా ఈ లోపు ఒక అద్భుతమైన కార్యం జరిగింది నాయన. యోసేపు నిద్రిస్తుండగా పరలోకమందున్న దేవుడు భవిష్యత్ కాలంలో జరగబోతున్న సంగతులు యోసేపునకు తెలియజేస్తున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ఏ విధంగా నాయనా? ఏ విధంగా అనగా యోసేపు అన్నలతో నతడు పోయి పనులు చేయో, పోయి పనులు చేయో. యోసేపు ఒక మోపు నీటుగా లేచియు నిలువంగా, తక్కిన వారను మోపులు లేచి దండము అర్పించి, యోసేపులకు విన్నావా? వాడి కన్నా కలరు, మన కన్నా కలరు. వాడి నాన్నగారికి నాన్నగారు అన్నలు మేము అందరం కలిసి పొలంలో పనులు చేయడానికి వెళ్ళినప్పుడు మేము అన్నయ్య మేము అందరం కలిసి పప్పు వేసి మోపులు కడుతున్నాము. వరుసను కట్టుకుంటా మోపులు కట్టుకుంటూ పోతున్నాము. అనుతులు కట్టినటువంటి మోపులు నేను కట్టిన మోపుకి దండములు పెట్టినట్టు నమస్కారం చేస్తున్నాయి. అలా ఉందంట. వీడికి ఎంత బాగా ఉంది వాడికి. ఈ మాటలు యోసేపు తన అన్నయ్యలకు తెలియజేశాడు. అంతవరకే అసూయపరులైన అన్నలు యోసేపు పైన కక్ష పెంచుకున్నారు. కొంతకాలమైన తరువాత యోసేపు అన్నలు 10 మంది మందరం తోలుకుని మన్య ప్రాంతం వెళ్ళి మేపుతున్నారు నాయన. ఈ సంగతి యాకోబు తెలియదు. తెలియనందువలన వారు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దినాలైన తర్వాత
అప్పుడు యోసేపుని యాకోబు పిలిచి ఈ విధంగా చెబుతున్నాడు, నాయనా యోసేపు, మందలు తోలుకొని మన్య ప్రాంతం వెళ్ళి ఉన్నారు, వారి జాడలో సమాచారాలు ఎంతవరకు తెలియలేదు, అందుకని నీవు వెళ్ళి ఈ పండ్లు పలహారాలు తీసుకుని వెళ్ళి ఆ జాడల సమాచారాలు తీసుకుని రామా అని చెప్పి యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపునకు తెలియజేశాడు. ఒక దినమందన పండ్లు పలహారములు తీసుకుని పళ్ళెములో పెట్టుకుని అన్నల జాడ తెలుసుకోవడానికి యోసేపు ఈ విధముగా బయలుదేరుతున్నాడు. నాయన ఎడారులైన దుర్గమ స్తంభాలు దాటుచు కంటకంబులు పాదంబులు నాటిన గంటబడి గుండుచు వల్లులు చే నల్లబిల్లిగా నలుకొని కొంచెం పుంజములు తొలగ దోసుకుంటూ సింహ శార్ధూల మల్లు కాని క్రూర మృగాలని ఆలోచించు అరణ్యమున ప్రయాణం చేస్తూ దేవుణ్ణి విధముగా ధ్యానం చేస్తున్నాడు. నన్నుగావు మయా ఓ దేవా లోకరక్షకుడా, నన్నుగావు మయా యెహోవా లోకరక్షకుడా, నిన్ను వేడితిని మార్గంబు నాకు చూపుమయా యెహోవా, నిన్ను వేడితిని మార్గంబు నాకు చూపుమయా, మార్గంబు నాకు చూపుమయా యెహోవా, జాడ చూపుమయా యెహోవా ఆదరించుమయా, జాడ చూపుమయా యెహోవా జాడ చూపుమయా, రమిల్చు గోరె రీతిగా ప్రభాక మళ్ళీ చేర్చు మళ్ళీ చేర్చు యోసేపు దైవ ధ్యానం చేసుకుంటూ ప్రయాణమై వెళుతున్నాడు. అన్నలను సంతోషంగా ఆనందంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళంత దూరాన్ని చూసినటువంటి అందరూ గాడి కనపడుతుందన్నా. మేము చెప్పే కదేంటో నువ్వు వాడే పద్యం ఏంట్రా? సరే ఆవులు కనపడుతుంటేను, ఆవులు కనపడితే వస్తున్నాడు అనుకుంటున్నారు. అవి కాదు, అలాంటి దూరాన్ని చూసినటువంటి యోసేపును అన్నలు ఏమనుకుంటున్నారయ్యా? ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైనది. ఒరే అన్నయ్య, కళలు గాని మనను అవమానపరిచినటువంటి దుర్మార్గుడు వాడు శత్రువు యేసోబు వస్తున్నాడు. అవును, ఇదే మంచి అవకాశము. నాకు అదే కావాలా, సమయం కావాలా. ఎన్నాళ్ళ నుంచో వాడిని వేసేద్దాం వరకు చూస్తున్నా. అయితే మన మొత్తం గడు వాడి గారికి తొలగిపోతే వాడి వాటా కూడా మనం పంచుకోవచ్చు. పైగా నాన్నగారికి మన మీద పితృలు చెబుతున్నాడు. మనం ఏ పని చేసినా పోయి నాన్నగారికి ముట్టేస్తున్నాడు. ఆయన మనల్ని చదువుతున్నాడు. ఆయన చూసినట్టు మనల్ని చూడటంలా. ఆయనకు రంగుల అంగీలు, అమ్మో యశముంటి అంగీలు ఇస్తున్నాడు. ప్రేమించిన పెళ్ళాం పంచదార కన్నా తీపి కదా, అవును కదా, పుట్టినోడు కదా, అందుకని అంతా నెత్తిని పెట్టుకుని చూస్తున్నాడు. అవునవును. అయితే ఆడి మీద కక్ష తీర్చుకోవడం ఇదే మంచి అవకాశము. జాగ్రత్తగా ఉండండి. వస్తున్న యోసేపుని చూసిన అన్నలు అదివరకు తన తండ్రి అయిన యాకోబు యోసేపుని ప్రేమించి అల్లారు ముద్దుగా పెంచినటువంటి వాడు గనక రంగురంగుల అంగీని కుట్టించి యోసేపు ధరింపజేసి ఆ పండ్లు పలహారాలు ఇచ్చి పంపిస్తున్నారు. అంత దూరంలో చూసిన అన్నలు యోసేపును చూసి ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? అన్నా చిన్న లేరా అల్లడుగో యోసేపడుగో, అన్నా చిన్న లేరా అల్లడుగో యోసేపడుగో, అన్నా చిన్న మనమందరము ఈ నీచునకు వరుసలు తీరి మొక్కాలంట, మనమందరము వరుసలు తీరి మనమందరము మొక్కాలంట, చిరుమాలిని వరుసగా తన్ని పీకను కుదమ పోవును తంట, నాటి స్వప్నములు నీటుగా కన్నా స్వప్నకర్త వస్తున్నాడన్నా, నాటి స్వప్నము నీటుగా కన్నా స్వప్నకర్త అడుగోరన్నా, అందరము గుండ్రగా సున్నా తను పట్టుకొని తనుదమన్నా, అన్నా చిన్న అడుగోరా
విధముగా యోసేపును చూసిన అన్నలు రంగురంగుల అంగి ధరించినటువంటి వీడు మనము కక్ష పూనుకొని ఆనాడు కలలుగన్నవాడు ఇదే సమయం ఇదే అదును ఈ అదును తప్పిపోయిందంటే మరలా మనకు కుదరదు అని వచ్చే యోసేపును పట్టుకుని వారి ఇష్టానుసారంగా కొట్టడం మొదలు కొట్టుతుండగా యోసేపు అల్లాడిపోతూ తన తండ్రి తల్లిని తలంచుకుంటున్నాడు. నాయన అన్నల యోసేపు చిత్రవదంగా కొట్టి నానా హింసలు పెడుతూ పాదాలు పట్టుకుంటానా కద్దన్న రూపేనన్నా నువ్వు అన్ని కొట్టమాకన్నా నువ్వు ఇట్లా పట్టదా నీకు దండం పెడతారా కాలు కొట్టుకొని పడేస్తారా ఏంట్రా నేను కట్టిన మోపులకి నువ్వు కట్టిన మోపులకు మా మోపులు వంగి నమస్కరించాలా కాలంలో అట్లా కళ్ళు అప్పు చెప్తే అలా చూస్తావేంటన్నయ్యా చూడన్నయ్యా వదిలే అసలు నన్ను అదరేనే వీడిని చంపేస్తాను అనుకున్న పని చేస్తాడు పొడుగు పోతే ఒంగోలికి ఎత్తంత పెరిగాడు. తమ్ముడు నేను చెప్పే మాట సావధానంగా ఏమిటన్నయ్యా ఇదేది ఈ టైంలో వీడు మామూలు కాదు, ఇప్పుడు వదిలిపెట్టకూడదు, మంచి అవకాశం ఇది మనకి. ఈ టైంలో మనం ఆయన చంపేమంటే నాన్నగారు మన మీద తీవ్రమైన పగబూనుకుంటాడు. అనుమానం వచ్చుదంటావు? వచ్చుద్దా? అనుమానం రాకుండా చేస్తాంగా. అందుకని అనుమానం వచ్చినా ఏది వచ్చినా మరి చంపేసామంటే రక్త సంబంధికులు మనం చంపకూడదు. ఏం చేద్దాం? అదే నేను సలహా చెప్తున్నాను. చెప్పండి. దారిలో అక్కడ నీరు లేని ఒక బావి ఉంది. ఆ బావిలో పడేసామనుకో వాడు అందులో పడి చచ్చిపోతాడు. మంచి ఐడియా, పేచీ లేని పని అని చెప్పి అన్నయ్య చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకోసుకో. నువ్వు చెప్పిన ఐడియా బాగుంది. మనకి చేతులకు మట్టి అంటకుండా ఆ పాడుపడ్డ గోతులు బావిలో వేసేసి వెళ్ళిపోదాం. అదే మరి ఇష్ట ప్రకారం అన్న పెద్దోడి మంచి సలహా, అలాగే చేద్దాం. కానీ యోసేపుని పట్టి బంధించి గోతిలో పడవేశారు ఆయన. ఆడుపడి గోతిలో పడవేశారు. అవును. ఆ గోతిలో పడవేసిన తర్వాత సూర్యుడు హస్తమించిన సమయంలో ఆ గోతిలో ఉన్నటువంటి యోసేపు ఇక చేసేది లేక అన్నలు చంపేసేట ఉన్నారు. నా పరిస్థితి నేను నమ్ముకున్న ఆ దేవుడే నాకు శరణ్యమో అని చెప్పి ఆ గోతిలో పడిపోయి దేవుణ్ణి ఈ విధముగా ధ్యానం చేస్తున్నాడు. నాయన గోతిలో పడ్డ దెబ్బ బాధ చే ఘోష నొందినాడు దేవా దేవా నన్ను నీవు ఇక కరుణ చూపవయ్యా తల్లిదండ్రులను తలుసుకుంటూను అలమటించినాడు అయ్యో తందానా దేవనందనా. ఈ విధముగా దేవుని తలంచుకుంటూ తల్లిదండ్రులను తలంచుకుంటూ ఆ రాత్రి అంతా గోతిలో పడి నానా అగసాట్లు యాతన పడుతున్నాడు. ఆయన ఎలా ఉండగా తెల్లవారిపోయింది. తర్వాత అన్నలందరూ కూడా కలిసి అరే మనం గోతిలో పడేసాం తమ్ముడిని, వాడు సచ్చేవాడు బతికోడు విషయం తెలియలేదు. ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు. లేదు ఒకవేళ దైవ భక్తి కలిగిన వాడు గనక ఆ దేవుడే మన కరుణించి బతికి ఉన్నాడు అనుకో. బతికుంటే మాత్రము మన ప్రాణాలకు ముప్పు వస్తుంది. నాన్నగారు మనల్ని నమ్మడు. వెళ్ళి చూద్దాం పదమని చెప్పి అంతటా 10 మంది సహోదరులు వచ్చి యోసేపు బ్రతికి దేవుని స్తుతిస్తున్నాడు. ఏం పాటలు పాడుతున్నావురా అన్నా? వాడు చావలేదురా. వాడు ఆ దేవుడి గురించి ఏమా పాటలు పాడుతున్నాడు. వాడు నాకని చెబుతా ఉండు నేను వస్తా. అమ్మా వద్దు భలే పని. వాడు ప్రాణం పోయిందంటే ఇబ్బందులు వస్తాయి. ఒక్కసారి వాడి కనుక ఈ రాయి వాడిని నెత్తిని వేస్తే అసలు శాశ్వతంగా పేడ విరగడం. నా మాట ఇతను గాని మనం చంపామంటే మనల్ని చూడడానికి వచ్చినటువంటి యేషోబు మీరే చంపారని నాన్నగారికి అనుమానం వస్తుంది. కాబట్టి ఒక పని చేద్దాం, సంపొద్దు. మన చేతులకు మట్టి కాకుండా ఇతన్ని ఎవరికైనా అమ్ముకుందాం. అన్నా మన చేతికి డబ్బులు వస్తాయి. గురు ఎన్ని ఐడియాలు ఉంటాయి. అసలు నేను బుర్ర కానే కాదు, అది మరీ చెట్లు త్వర మంచి ఐడియాలు ఉన్నాయా నా దగ్గర. కాబట్టి చేతులకు మట్టి అంటకుండా. అవును. అదిగో ఇంత గొప్పలాడిపోతావురా నువ్వు. మర్యాదగా మాట్లాడు. కాబట్టి ఇతన్ని ఎవరికైనా అమ్ముకుందాం. మన చేతికి డబ్బు వచ్చినట్టు ఉంటుంది. అదిగో
వీడి పీడ విరగడైపోతుంది. నిత్యానియలైన వర్తకునికే వస్తున్నారు. పిలు పిలు పిలు. వీడిని ఈ లోపల బావిలోంచి బయటికి తీసి ఏంటి మీరేదో ఇక్కడ కుర్రోడ్ని పెట్టుకుని ఏదో ఆలోచన చేస్తున్నారు? ఎవరు? ఆ పిల్లడికేమో విద్యలు నేర్పడేది, డ్యాన్సులు నేర్పట్టేదండి. వీడు మా మాట వినకుండా, మమ్మల్ని లెక్క చేయకుండా, మా మాట వినకుండా మాకు ఎదురు తిరుగుతున్నాడు. అందుకని ఎదురు కాదండి, ఏం లేదు, డబ్బులు లేక ఇతను నమ్ముకుందామని చూస్తున్నాం. ఇప్పుడు అమ్ముతానంటారా? ఏడిపోయింది. అమ్ముతానంటారా? అమ్ముతాం. ఆ అబ్బాయిని అమ్ముతామండి. కుర్రోడ్నా? అయితే మేము భలే మంచి చౌక బేరము ఇది సమయము మిల్చిన తరుగదు తరట్టుకొండు భగుడు తరట్టుకొండు తనులార. భలే మంచి చౌక బేరము ఇది సమయము మిల్చిన తరుగదు తరట్టుకొండు సుజనులార. భలే మంచి భలే మంచి భలే మంచి. ఎందుకు అట్లా ఏర్పడతావు? వాళ్ళు అమ్ముతావు, నా బేరం చెబుతాం. నేను పక్కన చెబుతున్నాగా, ఈ మధ్యలో పాట పాడలేదు నువ్వు. కాబట్టి